కన్యారాశి జాతకులకి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి విశ్లేషణగా చేయడం జరుగుతుంది. డిసెంబర్ నెలలో విశేషంగా చతుర్గ్రహ కూటమి అంతా కూడా ధనుసు రాశిలో సంభవిస్తుంది. చతుర్థ స్థానంలో 4 గ్రహాలంతా కూడా కలిసి ఉన్నాయి కావున విశేషంగా మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. బుధ భగవానుడు, అంగారకుడు, రవి, శుక్రుడి యొక్క కలయిక అంతా కూడా ధనుసు రాశిలో సంభవిస్తూ ఉండడం. ప్రధానంగా ఇక్కడ దశమ స్థానంలో అంతా కూడా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క స్వరాశి అయిన ప్రధానంగా మిథున రాశిలో అంతా కూడా రాష్ట్రాధిపతి ఒకటే కావున మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, వృత్తిలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సమసప్తక దృష్టితోటి శని భగవానుడికి దృష్టి అంతా కూడా కన్యారాశి మీద పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు ఒక దృష్టి ఉంది కావున మీకంతా కూడా శుభమైన ఫలితాలు ఇస్తున్నప్పటికి కూడా కర్మఫలదాత అంతా కూడా మీకు కర్మయోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రధానంగా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం, ప్రధానంగా నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మార్గశిర మాసంలో అష్టమి తిథి వేళ బృహస్పతికి ప్రీతికరంగా, దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా, గురువారం రోజున విశేషంగా గురుకటాక్షం కోసం మీరంతా కూడా ఈ యొక్క గోమాత సేవని ఆచరించాలి. దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ చరిత్రని కానీ ప్రతినిత్యం కూడా పారాయణంలాగా వింటూ ఉండడం, ప్రవచనాల్లాగా వింటూ ఉండడం కానీ చేస్తూ ఉండడం వల్ల దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయ నామస్మరణం చేయండి. దత్తాత్రేయాయ నమో నమః. జయ గురు దత్త అనే నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అమావాస్య తర్వాత 18వ తారీఖు తర్వాత 28వ తారీఖు తర్వాత మీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార చక్రవశాత్తు చెప్పడం జరిగింది. మీ జన్మజాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరిచ్చేటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి. మీ జాతకరీత్యా అంతా కూడా ఈ యొక్క దోషాలంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని జాతకాలంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నాయి, దానికి పరిష్కారం అంతా కూడా క్లుప్తంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసి దానికి జప హోమాది కార్యక్రమాలు, శాంతి పూజలంతా కూడా చేయించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ కవచాన్ని, దత్తాత్రేయ చరిత్రని ప్రతినిత్యం కూడా పారాయణం చేస్తూ ఉండండి. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఈ మార్గశీర్ష మాసంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది. మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి చరిత్రనంతా కూడా ఈ మాసంలో మార్గశిర మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనగా వ్రతం అనేది సంభవిస్తుంది. అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచగా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్టయోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో వితరించం కూడా అన్నదానం చేయడం, గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. అత్రి మహాముని, అనసూయదేవి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయండి. మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిముత్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు, అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి. తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాని జపాన్ని ఆచరించండి. జయ గురు దత్త, శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ గురు దత్త అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.